హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా వచ్చిన లాంగ్ ఫ్రాక్ అండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే 10 to 12 ఇయర్స్ వరకు పిల్లలకి సరిపోతుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. నేనైతే క్లాత్ తీసుకున్నానండి. లైనింగ్ క్లాత్ తీసుకొని దానికి కొలతలు అయితే ఈ విధంగా తీసుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ 4 ఫోల్డర్స్ అయితే చేసుకోవాలండి. చేసుకొని మన బాడీ పార్ట్ ఎంత ఉంటుందో అంత మాత్రం మనం తీసుకోవాలి. చిన్నపిల్లలకి ఎక్కువ అవసరం లేదు కనుక నేనైతే 5 ఇంచెస్ తీసుకున్నాను. అందులో 3 ఇంచెస్ అయితే షోల్డర్ తీసుకుంటున్నాను. 2 ఇంచెస్ నెక్ పార్ట్కి తీసుకుంటున్నానండి. కింద సంఖ భాగంలో రౌండ్ కోసము 5.5 తీసుకున్నానండి. పిల్లలకి ఇలా అయితే సరిపోతుంది. ఎక్కువ మనం లెంత్ తీసుకుంటే జారిపోతుందండి. మనం ఇప్పుడు చెస్ట్ దగ్గర ఎంత వెడల్పు ఉందో దాని ప్రకారము ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా కొలతలు తీసుకోవాలండి. మొత్తం 8 ఉంది. నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా కలిసి మొత్తము 10 అయితే తీసుకున్నాను. ఇలా తీసుకుంటే మనకి పిల్లలకి ఎంత కావాలంటే అంత మనం నడుము దగ్గర కొంచెం స్టిచ్ చేసుకుంటే మనకు కొలతలు ఎక్స్ట్రా ఉంటాయి కదా ఖర్చు కోసము. అది మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. మొత్తము 14.5 అయితే తీసుకున్నానండి. 14.5 తీసుకొని అందులో మనమైతే నెక్ పార్ట్కి కొంచెం తక్కువ తీసుకుంటే నెక్ జారిపోకుండా ఉంటుంది. 2 అయితే సరిపోతుందండి. 4 ఫోల్డర్స్ అయితే తీసుకోవాలి. తీసుకొని మనమైతే 2 పార్ట్లకు కూడా ఫస్టే కట్ చేసుకొని పెట్టుకొని తర్వాత మనం నెక్ ఎలా కట్ చేయాలనుకుంటే అలా ఆ విధంగా కట్ చేసుకోవచ్చండి. వేరుగా 2 పార్ట్లకి కట్ చేసుకోవచ్చు. చూడండి, నేనైతే తీసుకున్నాను. ఇంక నేనైతే ఎక్స్ట్రా వచ్చిన ఖర్చులు అయితే కట్ చేసుకోవట్లేదండి. ఇది ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా, అందుకోసమని ఈ విధంగా అయితే నేను ఉంచుకుంటున్నాను. నెట్ క్లాత్ అండి. నెట్ క్లాత్ కూడా అదే విధంగా అయితే నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను. చూడండి, నేనైతే ఫ్రంట్ పార్ట్కి వీ షేప్ అయితే కట్ చేసుకున్నానండి. మీకు ఏ విధంగా నచ్చితే అలా కట్ చేసుకోండి. నేనైతే వీ షేపు కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని దాని ప్రకారం మనం క్లాత్ తీసుకున్నాం కదా, నేనైతే ఫస్ట్ ఒక సైడ్కి ఇలా ఫిల్స్ పెట్టుకుంటున్నాను. కొత్తగా వచ్చేయండి ఈ ఫిల్స్, చాలా బాగుందండి ఈ లాంగ్ ఫ్రాక్ అయితే. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి అయితే చూడండి. ఇలా ఫస్ట్లో మనము సెంటర్లో ఫస్ట్ ఎడ్జ్లో ఒక స్టిచ్చింగ్ చేసుకొని తర్వాత సెంటర్లో ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది జారకుండా ఉంటుంది. మనం ఇలా సెంటర్లో చేసుకోకుండా సైడ్ చేసుకున్నామంటే మనకి ఫోల్డింగ్స్ అయితే కరెక్ట్గా రావండి. ఇది లాస్ట్లో స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ స్టిచ్చింగ్ అయితే విప్పుకోవచ్చు. అందుకోసమని ఒక కుట్టు అయితే ఇలా వేసుకుంటున్నాను. చూడండి, నేనైతే ఇలా క్లాత్ ఒక సైడ్కి మొత్తం మనము 2 విధాలుగా తీసుకోవాలి. మనం లైనింగ్ క్లాత్ ఎంత తీసుకున్నామో అదేవిధంగా ఈ నెట్ క్లాత్ అనేది 2 భాగాలుగా తీసుకోవాలండి. తీసుకొని ఫస్ట్ ఒక సైడ్కి మాత్రమే ఫిల్స్కి ఒక పార్ట్ వేసుకోవాలి. ఇంకొక సైడ్కి ఇంకొక పార్ట్ అయితే వస్తుందండి. ఇలా మొత్తము స్టిచ్చింగ్ అయితే మనకి ఫిల్స్ కరెక్ట్గా వస్తుంది. చూడండి, మధ్యలో మనం స్టిచ్ చేసాం కదా, అందుకోసమని మనకి కరెక్ట్గా ఇలా ఫిల్స్ పెట్టుకోవడానికి అవుతుందండి. అంటే ఇలా మొత్తము మనం ఆ ఫిల్స్ విధంగా పెట్టుకోవాలి. చాలా జారిపోతుందండి, చాలా కష్టమైపోయింది స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే. పిన్స్ ఉంటాయి కదా, అవి పెట్టుకున్నా ఓకేనండి. నేనైతే ఇలా పిన్స్ మరి పెట్టుకోకుండా ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. పై వైపుని కూడా అదే విధంగా చుట్టూ వైపులా ఈ ఫిల్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మనము ఫస్ట్ లైనింగ్ క్లాత్ ఉంది కదా, దానిపైన అయితే స్టిచ్చింగ్ ఇలా చేసుకోవాలి. చూడండి, లాస్ట్ మనము ఖర్చు కోసం తీసుకున్నాం కదా, అక్కడ మాత్రం ఫిల్స్ చేసుకోకండి. ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఉంచుకొని తర్వాత అయితే ఫిల్స్ చేసుకోండి. లోపల వైపుకే మాత్రమే ఫిల్స్ చేసుకోండి. అక్కడ మనకి స్టిచ్చింగ్ వచ్చేస్తుంది కదా, దానికి అవసరం లేదు. ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిందంతా లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ఇంకొక క్లాత్ తీసుకున్నాం కదా మనము, అయితే ఇంకొక వైపుని ఇలా ఫిల్స్ పెట్టుకొని అదే విధంగా మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చూడండి, దీనికి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాను కింద వైపున చేసుకొని దీనిలో కూడా మధ్యలో కుట్టు వేసుకుంటే మనకి జారిపోకుండా తొందరగా పని అయిపోతుంది. చూడండి, ఇలా కొంచెం ఫిల్స్ అయితే ఎక్కువగానే తీసుకోండి. చాలా బాగుంటుందండి ఈ ఫ్రాక్ అయితే చూడడానికి. చూడండి, ఇలా మొత్తము చుట్టువైపులా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మనం ఆ ఫిల్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా పెట్టుకుంటే మనకి నీట్గా వస్తుందండి. మనము ఆ ఫిల్స్ లేకుండా పెట్టామంటే కరెక్ట్గా రాదు, చూడడానికి అయితే అందంగా కనిపించదండి. ఇలా ఫిల్స్ అన్నీ జారకుండా ఫస్ట్ అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి. వేసుకొని దీనికైతే చాలా క్లాత్ అయితే అవుతుందండి ఈ విధంగా లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవడానికి. నేనైతే లైనింగ్ క్లాత్ 3 మీటర్లు తీసుకున్నానండి. ఇంకా పైన నెట్ క్లాత్ అయితే 9 మీటర్స్ అయిందండి. చూడండి,
ఈ విధంగా మొత్తం అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ మనకి స్టిచ్చింగ్లో పోతుందండి, కొంచెం కొంచెం మిగులుతుంది కదా. ఇప్పుడు లైనింగు మళ్ళీ ఇంకొక పీస్ తీసుకొని దీనిపైన వేసి జాయింట్ చేసుకొని వెనక వైపుగా తిప్పుకున్నానండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసాం కదా మధ్యలో, అదైతే విప్పుకుంటున్నాను. మొత్తము విప్పిస్తే నీట్గా కనిపిస్తుంది కదా, లేకపోతే మనకి స్టిచ్చింగ్ కనిపిస్తుంది. సేమ్ కలర్ అయితే ఉంచేసినా పర్లేదండి. ఇప్పుడు ఇంకొక లైనింగ్ పీస్ అయితే తీసుకున్నానండి. తీసుకొని దీనిపైన మళ్ళీ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకొని దీన్ని రివర్స్గా తిప్పుకున్నాను. అప్పుడే మనకి ఈ నెట్ క్లాత్ ఉంది కదా, అది కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతుంది. దీనికైతే 2 లైనింగ్ క్లాతులు యూజ్ చేశాను, 2 నార్మల్ క్లాతులు యూజ్ చేశానండి. నెట్ క్లాతులు 2 యూజ్ చేశాను సేమ్ కొలతలతో. చూడండి ఇలా మొత్తం స్టిచ్చింగ్ అంతా చేసేసాక దీన్ని కట్ చేసుకొని రివర్స్గా తిప్పిస్తే మనకి వెనక వైపుకి వెళ్ళిపోతుంది కదా. పైన వేసుకొని ఈ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి మనం క్లాత్కి పైన వేసుకొని. ఇప్పుడు ఎక్స్ట్రా వస్తుంది కదా, ఇదంతా కట్ చేసుకొని చూడండి నేను వీ షేప్ తీసుకున్నాను. మీరు రౌండ్ షేప్ తీసుకున్నా ఓకే, బాగానే ఉంటుంది. ఇదంతా అయిపోయిన తర్వాత రివర్స్గా తిప్పుకోవాలండి. తిప్పుకొని దీన్ని మళ్ళీ స్టిచ్చింగ్ అయితే చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఎక్స్ట్రా వచ్చిన ఖర్చులన్నీ లాస్ట్లో అయితే కట్ చేసుకోవాలండి. చాలా జారిపోతుందండి ఈ క్లాత్ అయితే, నెట్ క్లాత్ కదా, కోసమని స్లోగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. నాకైతే చాలా టైం పట్టిందండి. ఇలా మొత్తం అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను. చూడండి ఇప్పుడైతే నెక్ నీట్గా వచ్చేసింది కదా. మనం 2 సార్లు లైనింగ్ వేసుకోవడం వల్ల ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చిందంతా కట్ చేసుకున్నానండి. చూడండి ఇప్పుడు సైడ్ని కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోలేదు కదా, అంటే ఫస్ట్ దానికి జాయింట్ చేసుకున్నాం కానీ నెక్స్ట్ మళ్ళీ వేసాం కదా లైనింగ్ క్లాత్, దాన్ని కూడా దాంతోపాటు జాయింట్ అయితే చేసుకోవాలి. ఇలా మొత్తము జాయింట్ చేసుకొని చూడండి ఇలా మనము ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం కదా. చూడండి ఇలా అయితే నేను ఒక ఫ్లవర్ కొని పెట్టుకున్నానండి. చూడడానికి అయితే చాలా బాగుంది, బయట కొనే లాంగ్ ఫ్రాక్ లాగా ఉంది కదా. దీన్ని అయితే క్లాత్ తీసుకున్నానండి, ఒక 2 మీటర్స్ క్లాత్ తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 4 ఫోల్డ్స్గా చేసుకొని సమోసా టైప్లో చేసుకోవాలి. ఇప్పుడు మనం నడుము వెడల్పు ఎంత ఉందో దాని ప్రకారం అయితే మనం తీసుకోవాలండి. ఇక్కడ 10 ఇంచెస్ తీసుకున్నాను చూడండి వెడల్పు, 4 ఫోల్డ్స్గా ఉన్నాయి కదా. చూడండి ఇప్పుడు మనకి లాంగ్ ఫ్రాక్ పొడవు ఎంత కావాలో అంత మనమైతే పెట్టుకోవాలి. నాకైతే 30 కావాలండి, మా పాపకి 30 అవసరం అవుతుంది, అందుకోసమని 30 ఇంచెస్కి ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మన క్లాత్ సరిపోదు కదా, ఇక్కడైతే జాయింట్లు అయితే పడతాయండి. ఇప్పుడు మీద కట్ చేస్తాం కదా, ఆ లైనింగ్ పీస్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసి కింద అయితే జాయింట్ చేసుకోవాలి. చూడండి పైన 2 జాయింట్స్ మాత్రమే పడుతుంది. మనం ఇక్కడ లైనింగ్ వెడల్పు మాత్రమే తీసుకోవాలండి, నడుము వెడల్పు తీసుకొని కట్ చేసుకోవాలి. చూడండి ఇలా మొత్తము కట్ చేసుకోవాలి, రౌండ్గా వస్తుంది. ఇప్పుడు దీనికి నేను పైన కట్ చేశాను కదా పీసు, అది జాయింట్ అయితే ఇక్కడ చేస్తున్నాను. చూడండి ఇలా జాయింట్ అయితే చేసి కట్ చేసేస్తున్నాను. తర్వాత నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే జాయింట్ చేసుకుంటాను. ఎప్పుడైనా మనం లాంగ్ ఫ్రాగు ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకైతే జాయింట్లు తప్పనిసరిగా పెడతాయి. ఎక్కువ క్లాత్ ఉంటే అవసరం లేదండి, కానీ తక్కువ క్లాత్లో మనం చేయాలంటే అవసరం అవుతుంది. ఇప్పుడు 10 ఇంచెస్కి మనం 30 ఇంచెస్ తీసుకున్నాం కదా కింద పొడవు, ఇప్పుడు 10 ఇంచెస్కి నేనైతే 3 లేయర్స్గా వేయాలనుకుంటున్నాను, స్టిచ్చింగ్ చేయాలనుకుంటున్నాను. అందుకోసము 10 ఇంచెస్కి అయితే ఇలా నేను మార్క్ చేసుకొని మొత్తము ఇప్పుడు మనం 4 ఫోల్డర్స్కి ఉన్నాయి కదా, ఇవి 2 ఫోల్డర్స్గా చేసుకొని మనం వెడల్పు అయితే ఇలా స్టిచ్చింగ్ ఇలా డ్రా చేసుకొని పెట్టుకోవాలండి. చూడండి ఇప్పుడు వెడల్పుగా చేశాను చూడండి, ఇది 4 ఫోల్డర్స్గా ఉంది కదా, దీన్ని 2 చేసేసి మొత్తము 10 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మనము కుర్చీలు పెట్టుకొని ఫిల్స్ పెట్టుకొని ఉంచుతాం కదా మీద లైనింగు, నెట్ లైనింగు, అది దీనిపైన పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవడానికి సింపుల్గా అవుతుందండి. ఇలా అయితే 10 ఇంచెస్కి అయితే ఇలా చేసుకొని ఈ క్లాత్ అయితే మనం 2 పొరలుగా ఉంటుంది కదా, గేర్ అయితే చాలా ఎక్కువగా వచ్చిందండి, చాలా బాగుంది క్లాత్ అయితే. చూడండి ఇలా మొత్తము 2గా విడదీసుకున్నాను దీన్ని. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసిందంతా దీనిపైన మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి, అందుకోసం అనేసి నేను ఇలా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు నెట్ క్లాత్ అండి, నెట్ క్లాత్ మనము అక్కడ 10 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడైతే 11 ఇంచెస్ తీసుకోవాలండి. 11 ఇంచెస్గా తీసుకుంటే మనకి స్టిచ్చింగ్లో 1 ఇంచెస్ పోతుంది, దాని కింద వైపుకి స్టిచ్చింగ్ మనం చేస్తున్నాం కదా ఒకదానిపైన ఒకటి, అలా అప్పుడు మనకు కనిపించకుండా ఉంటుంది. ఇంకా ఈ నెట్ క్లాత్ అంతా ఇలా జాయింట్ చేసుకొని ఫిల్స్ పెట్టుకోవాలండి.
అదిగోండి ఇలా మొత్తము అన్ని పీసులుగా తీసుకొని అన్నీ జాయింట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఫిల్స్ మీకు పెట్టడం చూపిస్తా చూడండి. అలా పెట్టుకొని మొత్తం అంతా ఒక సైడ్ని పెట్టుకోవాలండి. లాస్ట్లో మనకి సింపుల్గా అయిపోతుంది ఒకసారి స్టిచ్చింగ్ చేసేయడం అయితే. ఫస్ట్ దానికైతే 3 పడినాయండి. 3 జాయింట్లు చేసి పెట్టాను. తర్వాత దానికి 5, తర్వాత దానికి 7 అలా చేసుకుంటూ 2 జాయింట్లు అవుతుంటాయి. అలా మొత్తము నెట్ క్లాత్ అంతా ఇలా ఫిల్స్ పెట్టుకొని జాయింట్ చేసుకొని మనకి ఎంత సరిపోతుందో చూసుకోవాలండి. పెట్టి ఎంత సరిపోతే అంత అజ్జ ప్రకారం అయితే 3 సరిపోతుంది. మనం పెట్టే ఫిల్స్ బట్టి ఉంటుంది. ఎక్కువగా హెవీగా పెట్టుకుంటే 4 అయితే క్లాతులు అలా పడుతుంది వెడల్పుతో. 1 మీటర్ వెడల్పుతో చూడండి ఇలా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. నడుముకి ఫస్ట్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనము 10 ఇంచెస్కి మనం డ్రా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది 11 ఇంచెస్ తీసుకున్నాం కదా. దాని కిందకైతే ఒక 1 ఇంచి ఈ వెళ్ళిపోతుందండి లోపలికి ఖర్చు కోసం. ఇలా మొత్తం ఫిల్స్ పెట్టుకొని చూడండి ఇలా అన్ని పార్ట్లు అయితే ఇదిగో చూడండి ఇలా వస్తుంది. ఇది ఫ్రంట్ సైడ్ అండి. ఇంకా బ్యాక్ సైడ్ కూడా మొత్తం స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. మొత్తం నెట్ అంతా ఇలా స్టిచ్చింగ్ చేసి అయితే పెట్టుకున్నానండి. ఇదిగోండి మొత్తము ఇవన్నీ ఫిల్స్ పెట్టుకొని ఇక్కడ పెట్టుకున్నాను. లాస్ట్లో అయితే స్టిచ్చింగ్ చేయడానికి సింపుల్గా ఉంటుందని ఫస్టే అన్నీ ఫిల్స్ పెట్టుకొని అయితే పెట్టుకున్నాను. అలా ఫిల్స్ చేస్తానండి. చేసి నెట్ క్లాత్ అంతా ఇప్పుడైతే ఒక్కొక్క దానికి ఇలా జాయింట్ చేసుకోవడం అండి. ఇప్పుడు పని చాలా తొందరగా అయిపోతుంది కదా. అందుకోసమని ఒక్కొక్కటి కాకుండా ఇలా మొత్తం అన్ని ఫిల్స్ పెట్టేశాక లాస్ట్లో ఇలా చేసుకోండి. చాలా సింపుల్గా మీకు పని అయితే అయిపోతుంది. ఇలా ఒకదాని కింద ఒకటి మనం డ్రా చేసాం కదా అదే విధంగా పెట్టుకోవాలండి. ఇంకా మనకి కింద ఫ్రాక్ తయారైపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పట్టు నేను 5 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ పైన నెక్ అయితే 2 ఇంచెస్, షోల్డర్ 3 ఇంచెస్ తీసుకున్నానండి. మీకు ఏ షేప్లో కావాలంటే ఇలా చేసుకోండి. నేనైతే రౌండ్ తీసుకుంటున్నాను. దీనికి కూడా నేను చాలా పలచగా ఉంది కదా నెట్ క్లాత్. నేనైతే 2 టప్స్ అయితే వేసుకున్నానండి. మెయిన్ క్లాత్ నెట్ క్లాత్ అయితే 2 పెట్టి ఇలా వేసుకున్నాను. చాలా పలాసగా కనిపిస్తుంది అనేసి నేనైతే 2 స్టెప్గా వేసుకున్నాను. వేసుకొని ఇంకా దీనిపైన వేసి మనం మొత్తం స్టిచ్చింగ్ చేసేయడం అండి. బ్యాక్ పార్ట్ సింపుల్గా మనము పెట్టుకున్నాం కదా చూడండి ఇలా మొత్తము స్టిచ్చింగ్ అయితే చుట్టూ వైపులా చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు సెంటర్గా ఒకసారి డ్రా చేసుకోండి. సెంటర్గా డ్రా చేసుకొని 4 ఇంచెస్కి లేకపోతే 3 ఇంచెస్కి అలా పెట్టుకోండి. నేనైతే సైడ్కి 3 ఇంచెస్ పెట్టాను. పైన 5-6 ఇంచెస్ అలా పెట్టుకుంటే మీకు ఎంత వెడల్పుగా కావాలంటే అలా వస్తుందండి. చాలా బాగుంటుందండి. ఇక్కడ మనము ఇలా పెట్టుకొని చూడండి ఇలా తాళ్ళు వెనక పెట్టుకుంటే చాలా చూడడానికి అయితే బాగుంటుంది పిల్లలకి. అందుకోసమని ఇలా పెట్టుకున్నానండి. 6 ఇంచెస్కి పెట్టుకున్నాను. ఇక్కడ మనము ఇలా రెడీ చేసుకొని తాళ్ళు దీన్ని వెనక వైపుకి అయితే డోర్ ఇలా పెట్టుకుంటున్నాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇలా క్లాత్ తీసుకొని 2 ఇంచెస్కి అయితే దీన్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని దానిపైన మనం పెట్టుకోవాలండి. తర్వాత మళ్ళీ డోరీ చేసి మధ్యలో పెట్టుకోవాలి. లేకపోతే మీరు కొన్ని బయట నుంచి పెట్టుకుంటామన్నా ఓకే, అది కూడా బాగుంటుందండి చూడడానికి. అది కూడా ఒక 1.5-2 మీటర్స్ అయితే పడుతుంది వెనక వైపు. ఇలా 1 ఇంచెస్కి అయితే నేను మార్క్ చేసుకున్నాను. మీకు దూరంగా కావాలి ఇవి అంటే మీరు 2 ఇంచెస్కి ఒకసారి అయినా 1.5 ఇంచుకి అయినా మార్క్ చేసుకోండి. నేను 1 ఇంచెస్కి అయితే ఇలా మార్క్ చేసుకొని చూడండి ఇలాగైతే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను 1 ఇంచెస్కి. ఇప్పుడు మనం పీసులు 2 ఇంచెస్ కట్ చేసాం కదా అవైతే ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా అయిపోతుంది. దీన్ని కట్ చేసుకోవాల్సిన పని లేకుండా మనం వేరేలా కూడా ఇది స్టిచ్చింగ్ చేయొచ్చు. కానీ నేనైతే ఇలా సింపుల్గా అయిపోతుంది కదా అని ఇలా చేసుకున్నాను. మనకి ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ కనిపించకుండా మనము ఎలానో వెనక వైపు మనము డ్రా చేస్తాం కదా, స్టిచ్చింగ్ వేస్తాం కదా డాట్స్, ఆ డాట్స్ దీనిలో వేసిస్తే మనకు అనేది ఈ స్టిచ్చింగ్స్ కనిపించకుండా ఉంటుందండి. చూడండి ఇప్పుడు వెనక వైపు నుంచి పట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసిస్తే మనకి డాట్స్ కూడా అయిపోతుంది. ఇంకా ఇక్కడ మోడల్ కూడా అయిపోతుంది కదా. అందుకోసమని నేనైతే ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నానండి. చూడండి ఇలా 2 వైపులా చేసుకున్నాను. చాలా బాగుందండి చూడడానికి అయితే. ఇలా అయితే ఒక డోరీ తయారు చేసుకున్నానండి. ఒక 2 మీటర్స్ అయితే సరిపోతుంది. ఇలా ఒకదానికి ఒకటి ఆపోజిట్లో మనమైతే ఈ డోరీని పెట్టుకోవాలి. మనం బయట నుంచి షాప్లో నుంచి కొని తెచ్చి పెట్టుకున్నా ఓకే. నేనైతే
దీనిదే లైనింగ్ తీసుకొని ఇట్లా అయితే పెట్టుకున్నానండి. చూడండి ఇలా ఆపోజిట్లో ఒకదానికొకటి ఆపోజిట్లో ఇలా పెట్టుకుంటే చూడడానికి బాగుంటుంది. కింద అయితే ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్నానండి. చేసుకొని కింద వైపున అయితే ఫ్లవర్స్ పెట్టుకున్నాను. మీకు నార్మల్గా ఫ్లవర్స్ వెనక పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకోండి. చూడండి ఇంతే. ఇది ఆ ఫ్రాక్కి వేసుకొని లాస్ట్లో స్టిచ్చింగ్ అయితే చేసుకోవడమేనండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా కింద మనం తయారు చేసాం కదా, దానికి పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే నేను హ్యాండ్స్ తీసుకుంటున్నాను. హ్యాండ్స్కి అయితే 16 ఇంచెస్ లెంత్తో ఒక క్లాత్ అయితే మనం తీసుకోవాలండి. తీసుకొని దాన్ని ఫోల్డ్ చేసుకోవాలి. మనకి 6, 7కి ఒక మార్క్ చేసుకోవాలి. ఏమంటే ఖర్చు కోసమని కొంచెం ఎక్స్ట్రా అయితే తీసుకున్నాను. ఇక్కడైతే 4 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలండి. రెండిటిని కూడా డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకొని చూడండి ఇలా డ్రా చేసుకున్నాము. దీన్ని కట్ చేసుకొని దీనికి మనకి సైడ్న అయితే వెడల్పు కోసము ఫిల్స్ వస్తాయండి. ఇది పొడవు, ఇటు సైడ్ అయితే వెడల్పు కోసం అయితే ఫిల్స్ వస్తాయి. ఇలా మనము కింద వైపున మనము 7 ఇంచెస్కి కట్ చేసాం కదండి. 7, 7, 14 అవుతుంది. 7 కన్నా తక్కువైనా పర్వాలేదు, 6 ఇంచెస్ అయినా కూడా సరిపోతుందండి. మనకి ఇలా అయితే ఫిల్స్ కొంచెం ఎక్కువగా వస్తాయి. నేను దీన్ని అయితే చిన్న మడత పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకున్నాను. కింద వైపు అయితే లేస్ వేసుకున్నానండి. ఈ లేస్ వేసుకుంటే ఈ హ్యాండ్స్కి అయితే చాలా బాగుంటుంది కదా, అందుకోసమని 1 మీటర్ లేస్ అయితే సరిపోతుంది. 2 హ్యాండ్స్ కూడా మీటర్ అయితే సరిపోతుంది. 1 మీటర్ అయితే ఇలా వేసుకున్నానండి. వేసుకుని ఇప్పుడు సైడ్ వైపున 2 సైడ్లు కూడా మనమైతే ఫిల్స్ పెట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా ఫిల్స్ అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని మనం ఇటు సైడ్ ఎలా పెడుతున్నామో అటు కూడా ఆపోజిట్లో కూడా అలానే సేమ్ పెట్టుకుంటే మనకి స్టెప్స్గా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది చూడడానికి. నెట్ క్లాత్ కదా, చాలా కష్టమైపోతుంది పెట్టుకోవడము. చూడండి ఇలా పెట్టుకుంటే మనకి హ్యాండ్స్కి అనేది చాలా బాగా కనిపిస్తుందండి. మనకి ఫిల్స్ ఎప్పుడైనా సమానంగా ఉండాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా కాకుండా సమానంగా మనకి స్టిచ్చింగ్స్ వచ్చేటట్లు మనం స్టిచ్ చేసుకోవాలండి. నేనైతే క్లాత్ హ్యాండ్స్ 4 ఇంచెస్ క్లాత్ అయితే తీసుకున్నానండి. మనకి పిల్లలది చూస్తాం కదా, దాని ప్రకారం కట్ చేసుకోవాలి. ఇంకా మధ్యలో నుంచి 2 ఇంచెస్కి అయితే ఒక మార్క్ చేసుకున్నానండి. చూడండి ఇటు 2 ఇంచెస్ అటు 2 ఇంచెస్ వచ్చినట్లు. ఇప్పుడు మనం ఫిల్స్ పెట్టాం కదా, ఆ ఫిల్స్ అయితే ఆ 2 ఇంచెస్లో వచ్చేటట్లు మనం పెట్టుకోవాలి. పెట్టుకుంటే అప్పుడు చాలా బాగుంటుందండి చూడడానికి. అయితే 2 ఇంచెస్కి వచ్చినట్లు మనమైతే మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా అలా పెట్టుకోవాలండి. పెట్టుకొని మనం స్టిచ్చింగ్ చేసుకుంటే ఇక్కడ పైకి లెగిసినట్లు చాలా బాగుంటుందండి ఈ హ్యాండ్స్ అయితే. చూడండి ఇలా అయితే మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. మన ఫిల్స్ అయితే ఎప్పుడు సమానంగా వచ్చేటట్లు 2 వైపున పెట్టుకుంటూ ఇటు సైడ్ నుంచి ఆపోజిట్ ఒక ఫిల్స్, ఇటు సైడ్ నుంచి ఒకటి వస్తుందండి. ఇలా పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది చూడడానికైతే ఈ హ్యాండ్స్. చూడండి స్లీవ్లెస్ హ్యాండ్స్ మోడల్ అండి ఇది. చూడండి ఈ విధంగా వచ్చింది. వేసుకుంటే చాలా లుక్ వస్తుందండి ఫ్రాక్ అయితే. ఈ విధంగా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మనం ఫ్రాక్ అయితే హ్యాండ్స్ జాయింట్ చేసుకున్నాను. జాయింట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఫ్రాక్ అయితే ఇలా వచ్చిందండి. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.